హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నిన్న మన జగన్ సారు నెల్లూరు వెళ్ళటం జరిగింది. మన ప్రసన్న కుమార్ గారి ప్రాబ్లం తెలుసుకొని అలాగే జైలుకి కూడా వెళ్ళి మరి పరామర్శించడం జరిగింది. అయితే మన ఎల్లో మీడియా ఫస్ట్ ఉంటుంది ఏమంటే, జగన్ బయటకు వచ్చాడు, ఆయన మీద బురద జల్లాలి, ఏదో ఒక విధంగా ఆయన్ని బ్లేమ్ చేయాలి అన్న కోణంలో చాలా మెట్ల మీద మెట్లు కట్టుకుంటూ వెళ్తున్నారు. ఈ ఈ క్రమంలోనే ఒక ఎక్స్ ఎమ్మెల్యేగా చేసినటువంటి చెన్నకేశవరెడ్డి గారిని ఇందులో భాగం చేశారు. అది ఏంట్రా అంటే, ఆయన ఒక డబ్బులు కట్ట తీసేసి అందులో నుంచి తలా ఒక 500 ఇస్తున్నట్లు ఒక వీడియో ఈ ఐటీ వాళ్ళని మంచిగా గ్రిప్లో పెట్టుకున్నారు కదా, ఆ విధంగా తీసిస్తూ పెట్టుకున్నారు. అయితే ఇందుట్లో పక్కన జనాలు ఆయన దగ్గరికి వస్తున్నట్లు, ఆయన ఇస్తున్న డబ్బులు తీసుకుంటున్నట్లు బాగా చూపించారు, బాగానే ఉంది. అయితే ఆ ప్రజలతో పాటు వాళ్ళు పరిగెత్తు వస్తున్నప్పుడు పోలీసులు కూడా ఉన్నారు వాళ్ళతోటి. మరి ఆ పోలీసులకి ఆ డబ్బులు ఇచ్చి ఆయన ఏం కనిపించలేదా? ఆయన దర్జాగా చైర్లో కూర్చొని డబ్బులు పంచుతున్నట్టు చూపిస్తున్నారు. మరి ఈ పోలీసులు చూడలేదా? కూటమి ప్రభుత్వంలో ఉన్న మన వంగలపూడి అనిత గారే కదా హోంమంత్రి గారు, మరి ఆవిడ కనపడలేదా? మరి వాళ్ళు ఆ పోలీసులకు కనిపించలేదా? ఒక 90-95 ఏళ్ళు ఉన్నటువంటి ఒక ముసలి వ్యక్తి ఎక్కడి నుంచో వచ్చి ఒక చైరేసుకొని కూర్చొని డబ్బులు పంచుతుంటే ఈ కూటమి ప్రభుత్వం ఉన్న పోలీసులు కానీ లేదంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ చూస్తూ ఉన్నారా? ఈ విధంగా ఎన్ని అబద్ధాలని మీరు ప్రజలకి ఈ విధంగా చెప్పుకుంటూ పోతారు? ప్రజలేం పిచ్చివాళ్ళు కాదు. ప్రజలకి ప్రతి ఒక్కటి ఏది రైట్ ఏది రాంగు అనేది ప్రజలు చూస్తున్నారు, ప్రజలు తెలుసుకుంటున్నారు. అర్థమైందా? మీరు బురద జల్లే కార్యక్రమం పక్కన పెట్టేసి మన సూపర్ 6 అనే ఒకటి విడుదల చేశారు కదా మన సిబిఎన్ గారు, మన సీఎం గారు. అలాంటి వాటి మీద మీరు దృష్టి పెట్టి ఆయన చెయ్యేటటువంటివి మీరు అడిగి మీరు అవన్నీ చేపిస్తే బాగుండిద్ది. చౌదరి గారు ఎవరు, శర్వాణి చౌదరి గారు ఇంత నోరేసేసుకొని ఇంత లావును వచ్చేసేసి మొహమంతా ఇంత పెట్టుకొని ఓ అని అరిస్తే ఎవరు వినరమ్మా? దయచేసి నిజాన్ని నిజంగా ఉన్నట్లు చెప్పమ్మా. ఇంత నోరేసుకొని గబ్బిలేవు నోరేసుకొని నువ్వు అరిచినంత మాత్రాన ప్రజలు ఏమీ నమ్మరు. అర్థమైందా? దయచేసి ప్రజలకు మంచి చేసే విధానంలో మీరు హెల్ప్ చేస్తే బాగుండిద్ది. మీడియా అంటే ప్రజలకు మంచి చేయడానికే కదా, ఏది లేనిది చూపించడానికి కానీ లేని దాన్ని మీరు క్రియేట్ చేసి కొత్తగా ఏమీ తెలియని వాళ్ళ మీద రుద్దుతూ చేసేటటువంటి మీరు పనులు ప్రజలకు మంచి చేసే అయితే కాదు. దయచేసి అడగాల్సినవి అడగండి. చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వంలో ఉన్న మన పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వీళ్ళు ఏమి చెయ్యాలి అనేది మీరు అడిగి జనాలకి చేపిస్తే చాలా బాగుండిద్ది. ఓకేనా? ఇలాంటి తప్పుడు ప్రచారాలు పక్కన పెట్టి మీరు పనిలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఓకే? జై జగన్.